Anchor dress courtesy by Roman Island. Shop number 2930 Skandan Street, Ballard Chaurasta, Kurnool, Andhra Pradesh. హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ ఇప్పుడు మామూలుగా అంటే నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు నాకు ఒక ఆ నలుగురు మూవీ రాజేంద్ర ప్రసాద్ గారు నటించినది ఉంది కదా. సో ఆ మూవీ చూసినప్పుడు ఒక డైలాగ్ ఉంది సార్ ఆయనది, రూపాయి నువ్వేం చేస్తావు అంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను అది ఇది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. చాలా బాగా అనిపించింది. నిజమే కదా, డబ్బు ఇట్లా క్రియేట్ చేస్తుంది అంటే ఇప్పుడు సొంతం ఇప్పుడు నా తమ్ముడు నా అన్న వాళ్ళు ఉన్నారు అంటే డబ్బు కాడికి వచ్చే లోపల శత్రుత్వం తయారవుతుంది. సో అట్లాంటప్పుడు నాకు అనిపించినది, డబ్బుని శత్రువులాగా చూడాలనా లేదంటే డబ్బుని మిత్రువులాగా చూడాలనా, అసలు డబ్బుని ఎలా చూడాలి అనేది కన్ఫ్యూజన్ ఆఫ్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. సో మనీ ఒక సైడ్ ఏమో ఇట్లా అనిపించింది, ఒక సైడ్ ఏమో ఇలా అనిపించింది. సో ఓవరాల్ గా చూస్తే డబ్బుని ఎలా చూస్తే కరెక్ట్ అంటారు, ఎలా చూసి మనం మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం అంటారు? ఇప్పుడు చూడు ప్రవీణ్, మనకు నువ్వు చెప్పే ఇప్పుడు ఆ నలుగురు మూవీ గురించి చెప్పావు కదా, అది ఈ జనరేషన్ లో జరిగింది. ఓకే, ఇప్పుడు ఇదే డబ్బు ధనం సంపద వీటి గురించి చూడండి, మనకి ద్వాపరయుగం గురించి మనం మాట్లాడుకుంటే దాంట్లో పాండురాజు ధృతరాష్ట్రులు ఇద్దరు అన్నదమ్ములే. ఓకే, పాండవుల పంచ పాండవుల వాళ్ళ తండ్రి పాండురాజు, కౌరవుల తండ్రి ధృతరాష్ట్రులు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అవును సార్, అవునా? చూడండి అక్కడ కూడా వాళ్ళకి లాస్ట్ కి అంటే డబ్బు విషయంలోనే కదా, ఇప్పుడు రాజ్యాధికారం కావాలనే కౌరవులు పాండవులని నానా ఇబ్బందులు పెట్టారు. అవును, ధనం గాని బంగారం గాని, ధనం గురించి సంపద గురించి వీటి గురించే కదా. అవును, రాజ్యము రాజ్యాధిపత్యము ప్లస్ ఇది అంటే అక్కడ వాళ్ళు భోగం కోరుకున్నారు కౌరవులు. భోగం రాజ్యాధికారం ఇవన్నీ దేని నుంచి వచ్చాయి? డబ్బు ఉంటేనే కదా ఇవన్నీ వచ్చేది. ధనం అంటే డబ్బు లేదు కాబట్టి ధనం అనేవాళ్ళం. అంటే ధనాన్ని బేస్ చేసుకుని వీటిని అనుభవించాలని వాళ్ళు అనుకున్నారా లేదా? అంతే సార్. అంటే ఇది ద్వాపరయుగం నుంచే ఉన్నాయా లేదా? పూర్వం నుంచే ఇది అంటారు. పూర్వం నుంచి ఉంది ప్రవీణ్. ఇప్పుడు నువ్వు అడిగావు డబ్బుని శత్రువుగా చూడాలా మిత్రుగా చూడాలని. రైట్, డబ్బును శత్రువుగా చూడొద్దండి, మిత్రుడుగా చూడొద్దండి. ఓకే, డబ్బు పట్ల మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు ద్వాపరయుగంలో ఇప్పుడు పాండురాజు కాబట్టి ధృతరాష్ట్రులు, వీళ్ళది ఇద్దరిది అక్కడ కౌరవులు పాండవుల మధ్యనే జరుగుతూ ఉంటుంది. అవును, మొత్తం ఆధిపత్య పోరు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ దాదాపు చిలికి గాలివాన లాగా అయింది. లైక్ మహాభారతం అనేది జరగడం అంటే ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో ఎండ్ అయింది అది. అవును సార్. ఇప్పుడు ఈ చూడండి, నువ్వు ఆ నలుగురు మూవీ చెప్పావు కదా, మొత్తం ఆ మూవీ మొత్తం చూసుకుంటే డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఒక్కో క్యారెక్టర్ డబ్బుకి ఒక్కో రకంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అవును సార్. దాంట్లో 4 క్యారెక్టర్ ఒక 5 క్యారెక్టర్లు ఉంటాయి ఇంపార్టెంట్. రాజేంద్ర ప్రసాద్ ఆయన ఆలోచనలో డబ్బు గురించి ఆయనకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఖచ్చితంగా ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఇంపార్టెంట్, డబ్బు అనేది నథింగ్ అంటాడు. అవును, కోట శ్రీనివాసరావు గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి డెడ్ ఆపోజిట్ ఉంటుంది క్యారెక్టర్. సొంత ఈయన ద్వారా జన్మ తీసుకున్న పిల్లలకి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది డబ్బు పట్ల. అంటే ఇక్కడ చూడండి, రాజేంద్ర ప్రసాద్ డబ్బుకు విలువ ఇవ్వకోకుండా అంత ఫ్యామిలీకి ఎథిక్స్ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాడు, విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు, డబ్బు ముఖ్యం కాదని. ఆయన ద్వారా జన్మ తీసుకున్న పిల్లలు ఏంటి, తండ్రి లేదు తల్లి లేదు, డబ్బే ముఖ్యం, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చని వాళ్ళంతా ఒక ఊహాలోకంలో ఉంటారు. కానీ కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ఎలాగుంటది, ఇక్కడ స్నేహితుడ బంధువుల నాకు ఇవన్నీ వద్దు, డబ్బు డబ్బే, తమ్ముడు తమ్ముడే, పేకటే ఈ లెక్కలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. అసలు ఆ మూవీలో చూడండి అన్ని క్యారెక్టర్స్ కలుస్తాయి లేదా? ఖచ్చితంగా సార్. డిఫరెంట్ పర్సెప్షన్. వాళ్ళ ఆయన రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఒకటైతది, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటైతది, తర్వాత కోట శ్రీనివాస్ గారిది ఒక క్యారెక్టర్ అవుతుంది. అంటే ఒక్కటే డబ్బు మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ని చూపించింది. వీళ్ళందరూ ఫైనల్ గా ఎక్కడ రియలైజ్ అవుతారు మూవీలో? లాస్ట్ ఆయన శవం చితి పేర్చేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. అవునా? ఇక్కడ చూడండి, డబ్బు ఇస్తే గాని చితి పెట్టడానికి
అలో చేయడు కోట శ్రీనివాసరావు. అవును సార్. అప్పుడు దాకా వాళ్ళ నాన్న తెచ్చిన డబ్బు వీళ్ళ దగ్గరే ఉంటుంది, పిల్లల దగ్గర. బట్ మేము ఇవ్వమంటారు, మా నాన్న చేసిన అప్పులకి మాకు ఎటువంటి సంబంధం లేదంటారు. ఇక్కడ డబ్బు ఒకటే చూడండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తుందా లేదా? అంటే వాళ్ళలో ఉన్న రియాలిటీని బయటికి రియాలిటీ కరెక్ట్. లాస్ట్ టైం ఇది చెప్పినప్పుడు నేను గుర్తు పెట్టుకున్నాను, డబ్బు మామూలుగా పర్సన్ యొక్క డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా అన్నారు కదా. అవును. దాని తర్వాత మనం డిస్కషన్ లో ఒకటి వచ్చిండే, డబ్బు లోపల ఉన్న అసలు గుణాన్ని బయటికి తీస్తుంది. దీంట్లో దాంట్లో ఉదాహరణలు నీకు ఎగ్జాక్ట్ చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ కి చితి పెట్టేటప్పుడు వీళ్ళు ఇవ్వమంటారు కొడుకులు. అవును. వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారి పిల్లలు మాకు ఆయనకు అప్పుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేస్తారు. ఆయన చేసిన అప్పుకి మాకు సంబంధం లేదంటారు, డబ్బు ఇస్తేనే చితి పెట్టండి అని ఆయన అంటాడు. లాస్ట్ కి ఈయన అంటే ఒక మంచితనానికి ఒక విలువలకి ఇంపార్టెంట్ ఇచ్చిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ మూవీలో. ఆయన ద్వారా ఎంతో మంది సహాయం పొందింటారు. చివరికి వాళ్ళందరు కలిసి డబ్బు పోగేసి ఆయనకి ఇస్తారా లేదా? అక్కడ ఇస్తారు సార్. అవును. అక్కడ చూడండి, ఈయన వ్యక్తిత్వానికి డబ్బు సాయం చేసింది, వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు దాచిపెట్టిన డబ్బు తెచ్చిస్తారు. కోట శ్రీనివాసరావు ఏమంటాడు, మీ నాన్న వ్యక్తిత్వం మీకు తెలియజేయాలని నేను ఇదంతా క్రియేట్ చేశాను అంటాడు. అంటే అక్కడ చూడండి, అన్ని క్యారెక్టర్ల మధ్యన డబ్బు అనేది సాక్షిభూతంగా ఉందా లేదా? ఓకే. డబ్బు లెక్కలో డబ్బు ఉంది, బట్ డబ్బును చూసి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం మారుతుంది, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు మారుతున్నాయి. అక్కడ డబ్బు అనేది వస్తువు రూపంలో మాత్రమే చూడాల్సిన పని అంటారా? డబ్బుని అదే ప్రవీణ్, డబ్బుని డబ్బుగానే చూడాలి. డబ్బుకి ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ వెళ్తామో, డబ్బే ఇంకా లైఫ్ లో దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చామంటే ఏం చేస్తారంటే ఇవన్నీ ఎథిక్స్ అనేవి ఉండవు. ఓకే. సొంత పిల్లలకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు అక్కడ. ఈయన ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఈయనకు కృతజ్ఞత భావంగా అందరూ ఈయన అప్పులు కట్టడానికి అందరు అక్కడ డబ్బు అనేది పోగు చేస్తున్నారా లేదా? ఖచ్చితంగా. మళ్ళీ డబ్బు అనేది అందరి చేతిలో చలామణి అవుతుందా లేదా? అందరి దగ్గర డబ్బు ఉంది, బట్ డబ్బుతో ఎలా ఉండాలనేది తెలియదు. రైట్. దాంట్లో హీరో ఎవరు? నెక్ ఆఫ్ మూమెంట్ ఫైనల్ గా ఎథిక్స్ నమ్ముకున్న ఆయననే ఎగ్జాక్ట్లీ విన్ అవుతారు. ఎథిక్స్ అంటే ఏమవుతుందంటే, మనకి ఎథిక్స్ ఉంటే డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది. ఆయనకి ఎథిక్స్ ఉన్నా కాబట్టి వాళ్ళందరూ ఈయనకి సాయం చేశారు. ఆయన పిల్లలు అప్పు కట్టకపోయినా మేము కట్టేస్తాము, ఇంకా ఎంత ఇవ్వాలో చెప్పు కడతామంటారు. అవును సార్. అవునా? చూడండి, డబ్బు అనేది ఒక్కొక్క వ్యక్తి క్యారెక్టర్ అక్కడ బయట పెట్టిందా లేదా? బయట పెట్టింది. కాబట్టి మనం ఎప్పుడే కానీ మన పరిస్థితులను బట్టి డబ్బు వచ్చింది కదా అని మారుకోకుండా ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి, సాక్షిబద్ధంగా ఉండాలి. ఇక్కడ నువ్వు అడిగావు డబ్బుని శత్రువుగా చూడాలా మిత్రుగా చూడాలని. డబ్బుని శత్రువుగా చూసినా తప్పే, శత్రువుగా చూసా కూడా తప్పే. అప్పుడు ఏమవుతుందంటే, డబ్బుని శత్రువుగా చూడడం అంటే ఏమవుతుంది, ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటాము. అలాంటి వాడు మానసికంగా ఆనందంగా ఉండడు తెలుసా? డబ్బుని ద్వేషిస్తే కూడా కష్టమా అయితే? 100%. నువ్వు హ్యాపీగా ఉంటావు, నీకు ఎవరో ఒక ఎనిమి గుర్తొచ్చాడు అనుకో, నువ్వు మూడు చేంజ్ అవుతుందా? ఖచ్చితంగా. ఆ దరిద్రుడు ఇట్లా చేసినాడు అని తిట్టుకుంటాం కూడా. అంటే అప్పుడు నువ్వు శత్రువుగా భావిస్తున్నావు. దానికి ఆపోజిట్ గా నువ్వు డబ్బుని శత్రువుగా భావించినప్పుడు నీ మూడు చేంజ్ అవుతుందా లేదా? అచ్చా, ఓకే ఓకే. కాబట్టి అక్కడ డబ్బు అనేది ప్రాణం లేనిది. ఇక్కడ దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నది ఎవరు? మనుషులు, ప్రాణాలు ఉన్న వ్యక్తులు. అక్కడ డబ్బుకి లోబడిపోవాలన్న వ్యక్తులే, డబ్బు పైన అధికారం చెలాయించాలన్న వ్యక్తినే. కాబట్టి ఇక్కడ డబ్బు అనేది తప్పు, డబ్బుది కాదు, మనిషిది. డబ్బు పట్ల ఎలాగుండాలో తెలియదు, దాన్ని ఎలా చూడాలనో తెలియదు వ్యక్తులు. అంతే. చాలా మంది పెద్దలు చెప్తుంటారు, డబ్బు ఉందని విర్రవీగకు, అది ఏదో ఒక రోజు నిన్ను శాసిస్తుంది అంటారు. అవును సార్. డబ్బు లేదని బాధపడద్దు, అది ఏదో ఒక రోజు నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది అంటారు. ఇక్కడ చూడండి, డబ్బు ఒకటే, మనం మాట్లాడే విధానంలో అర్థాలు మారుతున్నాయి లేదా? అంతే సార్, ఖచ్చితంగా మారుతుంది. కాబట్టి డబ్బుని ఎప్పుడు ఎలాగ చూడాలంటే, ఇప్పుడు మీరు ఉన్నారు ప్రవీణ్, మీ ఫ్యామిలీలో ఒక బ్రదరు, ఒక సిస్టరు, ఒక మదరు, ఫాదర్ ఉంటాడు. వీళ్ళందరి మధ్యన ఎలాగుంటే బాండింగ్స్ చాలా ఆప్యాయంగానే ఉంటుంది సార్. డెఫినెట్గా ఆ ఆప్యాయం అనురాగుల మధ్యన డబ్బును కూడా తీసుకొని తెచ్చి పెట్టండి అని చెప్తాను నేను. అది కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది సార్. అంటే మామూలుగా మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే సెటిల్డ్ గా అనిపిస్తుంది, వేరే వాళ్ళ దానిలో చూసినప్పుడు, అఫ్ కోర్స్ ఇప్పుడైనా ఇంట్లో చూసినప్పుడు డబ్బు విషయానికి వచ్చే లోపల చాలా కమర్షియల్ గా మాట్లాడే సిచ్యువేషన్స్ గాని వస్తుంది. అట్లాంటప్పుడు దాన్ని ఆప్యాయంగా ఎట్లా చూడమంటారు? నేను అదే చెప్తున్నా కదా ప్రవీణ్,
ఇప్పుడు డబ్బు అనేది వ్యక్తిని చేంజ్ చేయట్లేదు. నువ్వే అంటున్నావు క్యారెక్టర్స్ మారుతున్నాయని. వ్యక్తులు మారుతున్నారు, డబ్బు మారట్లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు అందరినీ డబ్బు ఉందని అందరినీ దూరం చేసుకున్నావు. ఒకనొక రోజు నీ దగ్గర డబ్బు లేకుండా పోయింది. నువ్వు ఎవరైనా హెల్ప్ అడిగితే వచ్చి చేస్తారా? ఎవరు చేయరు. నీ దగ్గర డబ్బు ఉన్న రోజు అందరిని దూరం పెట్టింది నువ్వే. ఈ రోజు నీ దగ్గర డబ్బు లేదని అందరినీ వెళ్ళి అడుగుతున్నది నువ్వే. వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారా? చేయరు. తప్పెవరిది? మనదే. డబ్బు ఉందని దూరం పెట్టాము, డబ్బు లేదని దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నాము. తప్పెవరిది? మనదే కదా. కాబట్టి ఈ విధంగా డబ్బుని ఎప్పుడు చూడొద్దండి. డబ్బు కూడా మన ఇంట్లో మన పేరెంట్స్ ఎలాగో ఆ విధంగా డబ్బును చూడండి, మన బ్రదర్స్ సిస్టర్స్ ఎలాగో ఆ విధంగా డబ్బును చూడండి. అప్పుడు ఏమవుతుందంటే డబ్బుకి ఇచ్చే రెస్పెక్ట్ బయట ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట రిలేషన్లు కావచ్చు, ఇదే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తికి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో ఒక వ్యక్తికి డబ్బుకి మధ్య కూడా అలాంటి బాండింగ్ ఉంటేనే డబ్బు మన దగ్గర ఉంటుంది. డబ్బు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది తెలుసా. వదిలేయాలన్నా వదలదు సార్, ఎందుకంటే అప్పు రూపంలో గానీ ఎంటాడుతుంది, అవును, లేదంటే ఆస్తి రూపంలో అన్నా ఎంటాడుతుంది. కాబట్టి చాలా మందికి చాలా సెన్సిటివ్ పదం ప్రవీణ్ అది. చాలా మంది చూడు రోజుకు 2 పూటలు తినడానికి ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను చాలా మందిని చూపిస్తాను. కోట్లు ఉన్న వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉన్నారు. మరి డిఫరెంట్ ఎవరిది ఇక్కడ? మనిషి బుద్ధి. డబ్బు పట్ల ఎలాగుండాలో తెలియదు. డబ్బు ఉంది కదని అందరిని దూరం చేసేసుకొని, డబ్బు లేదు కదని అందరిని విమర్శించుకుంటుంటే మాత్రం డబ్బు మన దగ్గరికి రాదు. కలియుగంలో మీరు అన్నట్టు చరిత్రకారు నుంచి చూసుకున్నప్పుడు అయితే డబ్బుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కడి వరకు ఇవ్వాలనో అక్కడి వరకు ఇస్తేనే కరెక్ట్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నా. డబ్బుని ఎక్కడి దాకా చూడాలో అక్కడి దాకే చూడండి. డబ్బును ఒక్కసారి మనం అన్బ్యాలెన్స్ చేసామనుకోండి, డబ్బు మనపై నుంచి కూర్చుంటుంది, అదే మనం శాసిస్తుంది. కాబట్టి డబ్బుని ఎలాంటి విధంగా చూడాలో అలాంటి విధంగా చూస్తేనే మన జీవితాలు బాగుంటాయి, మనం నమ్ముకున్న వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. సో చూసారు కదండి, డబ్బుకు సంబంధించిన వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో March 4th వచ్చేసేసి సార్ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు డబ్బు దానికి సంబంధించినది. సో ఆ క్లాసెస్ అటెండ్ కావాలన్నా, దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా డిస్ప్లేలో కానుస్తున్న నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.